గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వంశీ అండి. మాది గుండుపాలెం, కృష్ణా డిస్టిక్. మేము మినుము పంట వేసి ఇప్పుడు 60 డేస్ అవుతుందండి. 60 డేస్ నుంచి మేము స్టార్టింగ్ నుంచి విల్లోవుడ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం. స్టార్టింగ్లో బయోఎగ్జామ్ వాడాము, తర్వాత బ్రాండ్ వాడాము, వ్యారిక్స్ వాడాము తెగులు మందు. ఆ తర్వాత తడిపిన తర్వాత వ్యారిక్స్ కొడతాం వల్ల చేను తొందరగా రికవర్ అయింది. బ్రాండ్ వ్యారిక్స్ కొడతాం వల్ల తర్వాత మళ్ళీ విల్లోవుడ్ బ్రాండ్ 10 డేస్కి మళ్ళీ విల్లోవుడ్ బ్రాండ్ వాడాము. దానివల్ల పూత పిండ చాలా బాగా వచ్చినాయండి. తర్వాత ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ డైజోటాప్ మళ్ళీ బాండ్ వాడుతున్నాం. నెక్స్ట్ స్టెప్ కింద విల్లో బెండ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. చేను విల్లో బెండ్ వాడటం వల్ల చేను చాలా మెత్తగా వస్తుందండి. మీకు బ్రాండ్కు బాండ్కు మీ అబ్జర్వేషన్ ఏంటంటే బ్రాండ్ ఎలా పనిచేసింది, బాండ్ ఎలా పనిచేసింది? బ్రాండ్ అనేది గ్రోత్తో పాటు లైట్గా పూత కూడా వస్తుందండి. వెజిటేటివ్ గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంటుంది బ్రాండ్ వాడటం వల్ల. బాండ్ వల్ల వెజిటేటివ్ గ్రోత్ తగ్గి పూత ఒకటి, స్టెమ్ము, చెట్టు బుట్ట కడతాం చాలా ఎక్సలెంట్గా ఉందండి. చేను వీక్గా ఉన్నప్పుడు బ్రాండ్ బాండ్ రెండు కూడా కలిపి కొంత పొలానికి మేము వాడి చూసాము. ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. చేను గ్రోత్ వచ్చింది, బుట్ట కట్టి ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చింది. రెండు కలిపి కూడా వాడుకోవచ్చు. ఓకే అండి. మీరు మినుములో బ్రాండ్ని బాండ్ని ఏ సెగ్మెంట్లో వాడితే రైతుకు మేలంటారు? ఫస్ట్ బ్రాండ్ ఎప్పుడు వాడాలి, బాండ్ ఎప్పుడు వాడాలి? నా సజెషన్ అయితే కనుక ఫస్ట్ టైం తడిపిన తర్వాత వ్యారిక్స్, బాండ్, ఇన్స్టాక్స్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఆ రెండు వాడటం వల్ల చేను చాలా బాగా వచ్చింది. మళ్ళీ కరెక్ట్గా 10 డేస్ తర్వాత మేము ఎవ్రీ 10 డేస్కి స్ప్రే అవసరం లేదు, కానీ అడ్వాన్స్గానే ఉండాలని చెప్పి స్ప్రే చేస్తున్నాము. ఆ తర్వాత విల్లో బెన్ను, మళ్ళీ ఇన్సోపియా, బాండు ఇవి వాడటం జరిగిందండి. వ్యాలిడ్ ఎక్స్ట్రా కూడా వాడాం. ఓకే. అందుకని మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైంలో మళ్ళీ ఇప్పుడు విల్లో బెన్ను, మన బ్రాండ్, బాండు, డైజోటాప్ వాడుతున్నాం. మధ్యలో ఒకసారి మాత్రం డయాగ్జామ్ వాడటం వల్ల చేను పిండేసిన దానిలాగా బాగా మంచి కలర్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.